దిస్ ఈజ్ ఒక క్యారెక్టర్. ఈ డైరెక్టర్ చెప్తాడు ఒక క్యారెక్టర్ గురించి. ఏ డైరెక్టర్ చేస్తాడు? ప్రియమైన ఆకు వాడక తన కాలబంధ ఫలమించి చెట్టు వలె ఉండటానికి. చెట్టు ఫలించకపోతే వేస్ట్. మన ఫలించేడు కొమ్మల మనం. యోసేపు ఫలించేది కొమ్మ, చిన్న రమ్మ, నాటింది చిన్న రమ్మే, వేసింది కొమ్మ, పూస్తుంది కాస్తుంది. క్రైస్తవం అదే, క్రైస్తవం అదే. ఇది పెట్టుకోవాలా? ముందు ఒక ఆత్మ పట్టుకుంటాడు సేవకుడు, ఒక కుటుంబాన్ని పట్టుకుంటాడు సేవకుడు, ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తాడు సేవకుడు, ఒకరితో మంచి మాటలు మాట్లాడతాడు సేవకుడు, ఒక కుటుంబాన్ని పట్టుకుంటాడు సేవకుడు, వాళ్ళ పరిస్థితి పెంచుకుంటాడు. అమీబా ప్రాప్తున్నట్టు, సూక్ష్ముడు నిశ్చితున్నట్టు, సూక్ష్ముడు మోక్షాలు ఇచ్చాయి. పొందక్కర్లేదమ్మా, తీర్థాలక్కర్లేదు. పిల్లలకి వీళ్ళకి పదాన్ని ప్రభుత్వం భరించడానికి చేస్తున్న చిరు ప్రయత్నంలో సావకుడు ధన్యవంతుడు. అది అనుకుంటాడు ఎవరు నాకు పెంపాలచ్చు. ఒక తల్లి ముందు పెంచబడ్డది, ఒక తండ్రి ముందు పెంచబడ్డది, ఒక ఆత్మీయ తండ్రిని సేవకుడు ముందు పెంచబడినాడు. ఇప్పుడు సంఘంలో ఉన్న పిల్లల్ని ఏం చేస్తున్నాడు? తను పెంచబడ్డాడు, పెంచుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నీకు నాకు మనకు దేవుడు ఆత్మీయ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తాము? ఆత్మీయ వర్గాలు పెంచుతుంటారు. అది పెంచబడిన వాళ్ళు ఈ బాధ్యత కట్టడు. ఉత్తరాంధ్రలో హేమాహేతులు లాంటి బాధలు ఉన్నారు. వాళ్ళందరినీ వీళ్ళందరూ కూడా ఇక్కడ సమకూర్చబడడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటి వారికి సముచితమైనటువంటి స్థానం ఇచ్చి గౌరవించలేకపోతున్నందుకు నేను చాలా విచారిస్తున్నాను. ఎందుకంటే సమయం బట్టి ఎవరు ఇక్కడ తప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉన్న వాళ్ళు తక్కువ, క్రింద కూర్చున్నటువంటి వాళ్ళు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎక్కువ, క్రింద కూర్చున్నటువంటి వాళ్ళు తక్కువ అని నేను భావించడం లేదు. కాబట్టి ఎవరైనా సరే మేము అమర్యాద చేశామని అనుకున్నట్టయితే మమ్మల్ని క్షమించండి. ఈ కార్యక్రమం నిర్వర్తించేటువంటి సంఘ గారికి అందరికీ క్షమాపణ కోరుతున్నాను. తర్వాత ఈ 26వ తారీఖు డెంకాడ అంటే శ్రమస్వామిలో ఇంట్లో ఉందండి. డెంకాడలో సమయంలో రిజర్వేషన్లో కూడా పార్టిసిపేట్ చేశారు. కొంచెం సహోదరులు ఎక్కువ పాల్సైడ్ అనుకున్నా కూడా చివరికి అందరూ కూడా చేరుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ఉన్నటువంటి స్థానిక సంఘం తరఫున సహోదరుల తరఫున మా అందరి తరఫున ప్రత్యేకంగా ఉన్నారు. మరి గుడి ద్వారా అనేక మంది స్నేహితుల్ని అమ్మని చాలా చిరకాల పరిచయస్తులు సహోదరులను కలుసుకోవడం చాలా సంతోషం. మరి మాతో పాటు ట్రైనింగ్ అయినా ఉన్నారు, చాలామంది మాటలు పెద్దవాళ్ళు చేసుకుంటున్నారు అనుభూతులు. మరి అలాగే ముఖ్యంగా ఈరోజు వాక్యం చెప్పినటువంటి సహోదరులు చంద్రశేఖర్ గారు, సహోదరులు అన్న, అలాగే రాజర్ గారు, అలాగే మన శామ్యుల్ గారు, అలాగే ఎందుకు సోదరులు అన్నానంటే వాళ్ళ కులం ఎందుకు సోదరులు అంటే వాడికి ఇచ్చారు, నాకెవలేదు. వాళ్ళు పరిచయం ఇచ్చుకున్నారు, నాకెవలేదు. రికమెండేషన్ కావాలి కదా, కావాలి వాళ్ళు వచ్చేస్తుంటే కొద్దిమంది ఎక్కువ మంది రాదంటే అందరూ ఆడపోతారు. మీరు చాలా ముందున్నారు. అయితే ఇచ్చింది పెద్ద ఎక్కువే కాదు, ఇచ్చింది ఎక్కువేమీ కాదు. ఎంత
నెట్టేసి వేయండి. సహోదరుడు